ఈ రోజు మన పెనమాక గ్రామంలో ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చిన రైతులు పేక్ అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కలిసి జరిగినటువంటి సదస్సులో కూడా అనేకమైన పేక్ వార్తలు సృష్టించి అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకటిగా సృష్టించి అక్కడ తీసుకెళ్లి వైఎస్ గారికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఇక్కడ 85% రైతులు భూములు ఇచ్చారు. అప్పుడు భూములు ఇచ్చినప్పుడు రాజధాని ఏర్పాటు అన్నప్పుడు 2019లో అక్కడ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు, నేను కూడా దీనికి సిద్ధపడుతున్నాను, నేను కూడా నాకు ఇష్టమైన చెప్పేసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉన్నటువంటి రాజధానిని పాడు చేయటం కోసం అభివృద్ధి చేయటం చేతగాక అది ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నడపాలి, ఆ సిస్టమాటిక్స్ అనేది మనకు తెలీదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేసి 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశాడు. 3 రాజధానులు, ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ వర్షం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని సాకులు చెప్పి 5 సంవత్సరాలు కూడా ఆ యొక్క రాష్ట్రానికి ఒక తలాతోక లేనటువంటి ఆ యొక్క రాజకీయంగా కానీ ఆ రాజకీయ వ్యవస్థగా కానీ నడిచింది. అయితే మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క రాజధానిని మళ్ళీ ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులకి న్యాయం చేస్తూ, రైతు కూలీలకి న్యాయం చేస్తూ, రైతులు మనకి ఇచ్చినటువంటి భూముల్లో ఈ యొక్క భూములు అంటే రైతులకి పసిబిడ్డలతో సమానం, వాళ్ళు ఎంతో అప్రూపంగా చూసుకుంటారు. అటువంటి భూముల్ని మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రారంభించి శరవేగంతో మీరు చూసుకున్నట్లయితే రోడ్లే కాదు ఈ యొక్క నిర్మాణాలు ప్రతి ఒక్కటి కూడా హైకోర్టుకు సంబంధించినవి కానీ, రోడ్లకు సంబంధించినవి కానీ, అసెంబ్లీకి సంబంధించినవి కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూడా ఎంతో శరవేగంతో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది చూసి కన్ను కుట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఏం చేయాలో ఆలోచన తట్ల, ఎందుకంటే ఆ మూర్ఖపు ప్రభుత్వం కాబట్టి దీన్ని ఎలా అడ్డుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతో ఇక్కడ ఇచ్చినటువంటి ఒక 15 మంది వెళ్ళి వాళ్ళకి చెప్పినటువంటి మాటలను బట్టి మేము ఒక రాజధానిలోకి వస్తున్నాము, చూస్తున్నాము. అసలు ఎలా వస్తారండి వాళ్ళు ఇక్కడ రాజధానికి? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు, ఇది ఒక శ్మశానం అన్నారు, ఈ శ్మశానం లాంటిది అన్నారు. శ్మశానంలోకి వాళ్ళు ఎలా వస్తారు, శ్మశానంలో ఎలా అడుగు పెడతారు అని మేము ఈరోజు వాళ్ళు వస్తున్నప్పుడు మేము అందరం కూడా వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క శ్మశానం అన్నటువంటి రాజధానికి మీరు రావడానికి వీల్లేదు, అసలు దెయ్యాల లాంటి మీరు మీ అడుగు మా యొక్క ఎంతో స్వచ్ఛమైనటువంటి అమరావతి రాజధానిలో అడుగు పెడతానికి కూడా మేము ఒప్పుకోలేదు. వాళ్ళందరినీ కూడా ఈరోజు పంపించాం. ఒక విషయం చెప్తున్నానండి, రాజధాని రైతుల్ని వాళ్ళని కలవటానికి వాళ్ళ బాధలు తెలుసుకుంటాకు వచ్చేవాళ్ళు కారులో కోడిగుడ్లు, రాడ్లు, కంకర రాళ్ళు ఎందుకు పెట్టుకొచ్చారండి? వాళ్ళు ఇసురుకొని మళ్ళీ పైపెచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇసిరారు, ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇసిరారు. ఇలా అనేకమైనటువంటి, అంటే అది ఒక రౌడీ రాజ్యం కాబట్టి, రౌడీ మొక్క కాబట్టి ఆ రౌడీ లాగానే వచ్చారు. మా యొక్క కార్యకర్తలు కూడా వాళ్ళని గోబ్యాక్ అంటుంటే వాళ్ళు కారులో ఉండి కోడిగుడ్లు ఇసిరేశారు, వాళ్ళు రాళ్ళు ఇసిరేశారు. మాకు ఉన్నటువంటి ఆడవాళ్ళని అసభ్యమైన మాటలు మాట్లాడారు, ఆ యొక్క సైకిల్ చేశారు. అట్లాంటి మాటలు మా యొక్క నాయకుడు మాకు నేర్పలేదు. మాకు చిత్తశుద్ధి ఉంది, ఆ మహిళలంటే గౌరవం ఉంది, మేము ఎలాగో చేయాలో అలాగ చేశాం. కానీ వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన అంటే వాళ్ళు రాజధాని మీద ప్రేమతోనో రైతుల మీద ప్రేమతోనో వాళ్ళు ఇక్కడికి రాలేదు. ఒక గొడవ చేయాలి, గొడవలు సృష్టించాలి, ఇదిగో మేము వెళ్ళటానికి చూడటానికి వెళ్తే మా మీదకి ఎగబడ్డారు, ఇది ఒక డ్రామాగా అక్కడ స్కిట్లు రాసిస్తాం అలవాటు కదా మా జగన్మోహన్ రెడ్డి గారికి. ప్యాలెస్లో కూర్చొని స్కిట్ రాసి వీళ్ళకి ఇచ్చి పంపించాడనమాట. వాళ్ళేమో రాజధాని మీద ప్రేమ తరాల ఆయన చెప్తున్నాడు కదా, పేరు నేను ఏమని, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఎవరి భూములు వాళ్ళకి ఇస్తాం అంటే వాళ్ళకి రాజధాని దాని మీద లేదు. మళ్ళీ మావిగాన్ అంట, మావిగాన్ అని పేరు పెట్టి ఏదో ప్రేమ ఉండట్టు ఆయన వలకపోస్తున్నాడు. కానీ నిజానికి రాజధాని మీద కానీ, రాజధాని రైతుల మీద కానీ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కానీ ఆయనకి ఎటువంటి ప్రేమ లేదు, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. ఆయన చేసేదంతా కూడా మోసకమైనది, గొడ్డల పార్టీ చేసే రాజకీయం అది. అటువంటి రాజకీయాన్ని మేము తిప్పికొట్టాము ఈరోజు. వాళ్ళు ఎన్నో ఇప్పుడు మీడియాలో చూసుకుంటే వాళ్ళ మీద మేము ఏదో చేసామని చెప్తున్నారు. వాళ్ళని మేమైతే ఏం చేయలేదు, మేము న్యాయమైన పోరాటం. అప్పుడు గతంలో కూడా మనకి రాజధాని ఇచ్చినట్టు భూములు ఇచ్చినటువంటి రైతులు, మహిళలు అక్కడ కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంటే చెప్పులతో కొట్టారు, రాళ్లతో కొట్టారు, వాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు, వాళ్ళని కాళ్ళతో కొట్టారు. కొంతమంది అయితే స్త్రీలు తమ యొక్క గర్భాన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ రోజుల్లో. అటువంటి నీచమైన రాజకీయం చేసేది వైసీపీ ప్రభుత్వం. అలాంటి ఇలా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని కొట్టి, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా మీదకే వచ్చి అంటే చేతులు గాజులు తొడుక్కొని ఎవరు అక్కడ కూర్చోలేదు.
వాళ్ళు చేసేటువంటి నీచ రాజకీయాలు మేము భరించము. ఆడవాళ్ళమే మేము వాళ్ళని తిప్పి కొడతాం. మరొకసారి మా రాజధాని ప్రాంతంలో ఎవరైనా సరే ఇట్లాంటి నీచ ఆలోచనలతో అడుగు పెడితే మాత్రం చెప్పుల దండలు వేసి ఊరేగించి మరీ పంపుతాం. ఈసారి గౌరవంగా పంపించాం వెళ్ళిపోండి అని. ఈసారి మా యొక్క ఏరియాలో కనుక మళ్ళీ కనపడితే మాత్రం చెప్పుల దండేసి పంపిస్తాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి, నీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. రాజధానిలో ఉన్నటువంటి రాజధాని భూములు కానీ, రాజధాని ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులు కానీ ఎంట్రీ కూడా నువ్వు ఉపయోగలేవు. అది గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకొని నీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో. 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీ సీటు కూడా వచ్చిందో లేదో ఒకసారి గమనించుకుంటే నీ చరిత్ర ఏంటో, నీ వ్యవహారం ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు తట్టుకోలేక నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా ఉన్నాయి. పెట్టుబడులు రాకుండా చేయడానికే ఇదంతా చేస్తున్నారు తప్పితే ఓరవలేనితనంతో. అమరావతి రాజధానిలో వర్క్ అయితే బాగా జరుగుతుంది. 90% పనులన్నీ జరిగిపోతున్నాయి. రిజర్వేర్ కూడా చాలా చక్కగా జరుగుతుంటే అదేదో మునిగిపోయిందని చెప్పి అక్కడ ఏదో పొలాలు మేము ఇవ్వలేదు, మా మీద ఏదో మేము పొలాలు ఇవ్వలేదని కక్ష సాధింపు చేస్తున్నారనే ప్రచారాలు కూడా చేస్తున్నారు. అదేమీ లేదండి. ఒకసారి అందరూ వచ్చి చూడండి, పనులు జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది. అభివృద్ధి అయితే బాగా జరుగుతుంది. ఇదేదో నెగిటివ్ ప్రచారం చేయించాలి అని చెప్పి ఇదితోనే చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు.